భారతదేశానికి ప్రధానమంత్రిగా నిరవధికంగా 12 ఏళ్లకు పైగా పరిపాలిస్తూ రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 విజయాలు, విఫలాలు అన్న అంశంపై నేను, కిరణ్ గారు ప్రొఫెసర్ మోహన్ పాడ్కాస్ట్ అంటే నా పేరుతో ఉన్న పాడ్కాస్ట్లో జరిపిన చర్చలోని భాగం ఇది. ఈ వీడియో చూసే ముందు 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈ చర్చలో కిరణ్ గారు, నేను మా అభిప్రాయాలు వ్యక్తపరిచాము. కానీ ఆ అభిప్రాయాల వెనకాల ఉన్న గణాంకాలు, స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్యురేట్. రెండవది, చర్చ సగం ఇంగ్లీష్లోను సగం తెలుగులోను నడుస్తూ ఉంటుంది. ముఖ్య కారణం నేను ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో ఉండటం వల్ల అలా అనాలోచితంగా ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు. ముఖ్యంగా కిరణ్ గారు తెలుగులోనే మాట్లాడుతారు. మూడో విషయం ఏంటంటే, భారతీయ రాజకీయాల గురించి నాకున్న పట్టు తక్కువ. కిరణ్ గారు ఎక్కువగా భారతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తే నేను వాటిని అమెరికాకి సంబంధించిన పరిస్థితులతో పోల్చి చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి భాగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూపీఐ. ఈ లాస్ట్ వీక్ 1.5 వీక్ బిఫోర్ మోడీ గారు కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి 12 years సెలబ్రేట్ చేస్తున్నాడు. అది లాంగెస్ట్ టర్మ్ అంట. ఎందుకంటే 1947 లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు హీ వాజ్ నాట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. అంతకు ముందు 1946 లో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. అలా హీ కంటిన్యూడ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ 1952 or 50 ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన చేశారు. సో ఆ రికార్డుని, ఆ 12 ఏళ్ల రికార్డుని మొన్న మోడీ గారు బద్దలు కొట్టారు అనేది ఒక వాదన. అంటే నేను ప్రధానమంత్రిగా కంటిన్యూస్ గా ఎలక్టెడ్ అనే ఒక చిన్న ప్రిఫేస్ పెట్టి దాని వల్ల నా రికార్డు వచ్చింది అని చెప్పి అనుకుంటాం అనేది నాకంత సహేతుకంగా అనిపించలేదు. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ షోలో మోహన్ గారి తర్వాత నేనే పాల్గొన్నానని కూడా చెప్పుకోవచ్చు. దానివల్ల నాకు పెద్ద కొత్తగా వచ్చే అవార్డు ఏమి లేదనుకుంటా. సో అది ఇప్పుడు ఈ 12 ఏళ్ల దాని సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు వరకు మన దేశానికి 10 ఏళ్ల పైగా ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు 4. మోడీ గారు 4వ ఆయన. అంతకు ముందు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు, ఇందిరాగాంధీ గారు చేశారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు చేశారు, తర్వాత ఇప్పుడు మోడీ గారు విజయవంతంగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇంకో 3 ఏళ్ళు ఇప్పుడైతే 3 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి మొత్తం 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటారు. సో విచ్ విల్ మేక్ హిమ్ లైక్ థర్డ్ లార్జెస్ట్ Prime Minister of India. We can add adjectives to it and make it unique, but that's where it stands as we speak. Mere mute lo unnattu. Yeah. Third largest kaadu. Third longest. Okay, largest kaadu. Sorry. Yeah. Yeah, longest term poni. Yeah. So Nehru garu, Indira Gandhi garu, tarvata Modi garu. Yeah, okay. అంటే ఈ తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ నుంచి 3, ఇప్పుడు బీజేపీ నుంచి 1. అంటే దగ్గర అంటే మన దేశం బాగుపడిందన్నా ఈ నలుగురిని బ్లేమ్ చేయొచ్చు, పాడైందన్నా ఈ నలుగురిని బ్లేమ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మోడీ గారు హయాంలో నాకు తెలిసిన అతిపెద్ద రికార్డు ఏంటంటే భారతదేశం ప్రపంచ జనాభాలో నంబర్ 1 దేశం అయింది, చైనా దాటేసి. సో ఆ క్రెడిట్ పాపం మరి మోడీ గారు ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కాదు. కానీ మోడీ గారు he should have taken it to saying that like during my tenure India became the largest. Can we say largest? Yeah. Huge population. Indian population surpassed the whole world. The way we set up this Sunday, ఇప్పుడు కిరణ్ గారు is going to talk about them. నాకు ఇట్లా ఏదో కొంచెం peripheral knowledge ఉంది కానీ పూర్తిగా నాలెడ్జ్ లేదు. The way I got this list is Gemini and Claude. దానికి ఒక 4-5 విడతల ప్రాంప్ట్ ఇచ్చి నా based on my personal viewpoint which I considered success and failure. So నా సెలక్షన్ బయాస్ ఉంది ఇందులో. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్సెస్ గా వచ్చింది. ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు, సో ఐ హ్యాడ్ ఎ స్పెషల్ బయాస్ కదా. సో ఐ పిక్ దట్ వన్. ఐ థింక్ ఐదర్ జెమినీ ఆర్ క్లాడ్, వన్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ పిక్ దట్. కానీ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఐ నో దట్ వన్. సో ఈ సెలక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది నా బయాస్ ఉంది ఇందులో. కిరణ్ గారి ప్రమేయం ఏం లేదు. ఈ 12 టాపిక్స్ అలా సెలెక్ట్ చేయబడ్డాయి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద సక్సెస్ ఫస్ట్ అండి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూపీఐ ఏంటి, దీని సంగతి చెప్పండి సార్. అంటే ఇది అతిపెద్ద విజయం కింద చూసుకోవాలి సార్. ఇది భారతదేశపు అతిపెద్ద విజయం. అంటే మనం
చూసుకుంటే ఇప్పుడు మన అమెరికాలో కూడా మన జెల్ అవి వాడతాం తప్ప మనం బిల్ పేమెంట్లకి అంటే ఈ మధ్య చాలా మంది ఫోన్లు వాడుతున్నారండి. అది కూడా ఫోన్లో కూడా ఎట్లా అంటే మన క్రెడిట్ కార్డ్ని దానికి హుక్ చేసి దాని ప్రకారంగా మనం వాడుతున్నాం. కానీ ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన అదేమంటారు అది చూపిస్తారు, మన బార్కోడ్ చూపిస్తారు, ఆ బార్కోడ్ స్కాన్ చేసి అప్పటికప్పుడు డబ్బులు కట్టేయచ్చు. సో విచ్ ఈస్ అ వెరీ బిగ్ విక్టరీ. కాకపోతే దీంట్లో మోడీ గారికి నేను క్రెడిట్ ఎక్కడిస్తానంటే 2016లో ఇది ప్రారంభించినప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాకపోతే దీని ఇనిషియేటివ్ వచ్చేసి 2009లో ఆర్బీఐ అప్పుడున్న నేషనల్ బ్యాంక్స్ అన్ని కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి మనము ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయాలి అని చెప్పి చేసుకున్నారు. ఆ ఉద్దేశం ప్రకారంగానే అది డెవలప్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత దానికి ఇంకా వర్షన్స్ వస్తా వచ్చినాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ ప్రోగ్రామ్. వి షుడ్. సో 2009 అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారండి. సో యూ కెన్ సే దిస్ ఇస్ హిస్ విజన్. ఇట్ వాస్ లైక్ అంటే అది గవర్నమెంట్ విజన్ కంటే కూడా ఆర్బీఐ అప్పుడున్న లీడర్షిప్, అప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా దేశంలో ఎలా పెంపొందించాలి అనే దాని మీద చేసింది. సో అంటే ఇంప్లిమెంటేషన్ సక్సెస్ వరకు అయితే మోడీ గారికి ఇవ్వాలండి. మీరు సో హియర్ ఇస్ మై ఇగ్నరెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. నేను జెల్ ప్రాబబ్లీ ఒక 2 years నుంచి వాడుతున్నానేమో, ఇంకా తక్కువనేమో జెల్. అంతకుముందు అంతా ఏసీహెచ్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇంకా చెక్కులు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను, కానీ ఈ మధ్య అందరూ జెల్ తీసుకుంటున్నారు. ఐ వుడ్ సే లాస్ట్ 1 yearలో ఫుల్ జెల్ వాడుతున్నాను, ఇంక్లూడింగ్ మొన్న ఎప్పుడో పాత ఫర్నిచర్ ఉంటే ఎవరు తీసుకెళ్ళడానికి వచ్చాడు, అతనికి జెల్ ధర వచ్చాడు. 2 years బ్యాక్ నేను ఇండియా వెళ్ళినప్పుడు ఐ వాజ్ స్టన్డ్ టు సీ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ గో త్రూ. ఇప్పుడు మా ఎవరో ఇంటికి ఏదో డెలివరీ చేయడానికి వచ్చాడు, 2 ఫోన్లు తీసుకున్నారు, మనకి ఇండియన్ హెడ్ నాట్ షేక్ హ్యాండ్ లాగానే వచ్చింది. అంటే when you are separated from India for that long, ఏమండి మీరు ఇండియాలో ఉండి తిట్టుకోవద్దు, ఇది ఎక్కడి నుంచి ఊడిపడ్డట్టు అని కాదు, అలవాటు పోయిందండి. ఈ రకం అలవాట్లు మాకు లేవు. ఎంత 1500 సార్ అనగానే వచ్చినాయా అంతే. ఇంకా అంటే డెఫినెట్ గా సక్సెస్ సార్ అది. అంటే మనం ఇక్కడ చూడండి, అంటే నేను దగ్గర నాకు చాలా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇండియాకి వెళ్ళినప్పుడల్లా ఆఖరికి ఆటో వాళ్ళు కూడా ఇది అంటే ఆటో బుకింగ్లు కూడా దీంట్లోనే చేస్తున్నారు, పేమెంట్లు కూడా దాంట్లోనే చేస్తున్నారు. ఇట్ ఈస్ ఇది ఈ విషయంలో చైనాను ఇండియా యుఎస్ కంటే చాలా ముందున్నారండి. అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద చైనా పార్ట్, బట్ యా, సో ఇండియా ఇస్ డెఫినెట్లీ మచ్ అహెడ్ ఆఫ్ దిస్. అంటే ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఊబర్ అయ్యి కార్ల వరకు వెళ్ళాము, వాళ్ళు అక్కడ బైక్ రైడ్ల దగ్గర నుంచి ఆటో రైడ్ల దగ్గర నుంచి అన్ని యాప్ లోనే టపాలు ఆడిస్తున్నారు. అంటే ఇది బుక్ చేయొచ్చు అన్నయ్య, ర్యాపిడో బుక్ చేసేస్తే వెళ్ళిపోతాం అన్నయ్య, ఎంత 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటారు, అది దింపేస్తారు అంటారు. అంటే it is the thing about anyway, so I don't want to deviate from the topic. Thank you for watching. If you like the video, click on like or drop a comment or do both. See you in the next video.